నడుచుకుంటూ వెళ్తూ ఉంటే బీడు భూములలో, బంజరు భూములలో, నిర్జన ప్రదేశాలలో కొన్ని ఏ మాత్రం ప్రత్యేకత లేనట్టు కనపడేటువంటి మొక్కలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి ఏ ప్రత్యేకత లేనట్టు కనిపించే మొక్కల్లో కొన్ని అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. ఇలాంటి మొక్కల్లో అతి ముఖ్యమైనది తంగేడు. తంగేడు ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్ని కావు. మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. వీటిని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది, అందరికీ అవసరమైంది, అందరూ తెలుసుకోవాల్సింది. తంగేడు. ఈ తంగేడు చెట్లో దాగున్న ఆరోగ్య ప్రయోజనాల్ని మనం వరుసగా తెలుసుకుందాం. ఎందుకంటే ఈ తంగేడు అనేది ఏమాత్రం వేస్ట్ ల్యాడ్స్ లాగా కనిపించే అన్నిట్లోనూ మనకు కనిపిస్తూనే ఉంటుంది. కాబట్టి అందరికీ ఇది ఉపయోగకరంగా ఉంటుంది. ఇలాంటి వాటిలో కామన్గా కనిపించేటువంటి అనేక సమస్యలని ఈ తంగేడుతో తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది తలనొప్పి. హెడేక్ ఈజ్ ఎ హెడేక్ టు ద డాక్టర్ అండ్ పేషెంట్ అంటారు. ఇలాంటి ఈ తలనొప్పిని తంగేడుతోటి తగ్గించుకోవచ్చు. ఎలా అంటే తంగేడు ఆకుల్ని తెచ్చుకోండి, బాగా దంచండి, సింపుల్గా దీన్ని నుదుటిమైన పట్టుగా వేసుకోండి. దీంతో ఒక కౌంటర్ ఇరిటెంట్లా పనిచేస్తుంది. ఈ తలనొప్పి తగ్గుతుంది. ఇది తలనొప్పికి ఒక సహజమైన పరిష్కారం కింద పనిచేస్తుంది. ప్రధానంగా ఇది మానసిక ఒత్తిడిని కూడా ఇది తగ్గిస్తుంది. ఎందుకంటే ఆ బ్లడ్ సర్క్యులేషన్ ఇది ఎస్టాబ్లిష్ చేస్తుంది కాబట్టి. ఇక తంగేడు అంటంతోనే చాలామందికి అందరికీ గుర్తు రావాల్సింది ఏంటంటే డయాబెటీస్, మధుమేహం. ఈ తంగేడు పువ్వులు డయాబెటీస్లో ఇన్వాల్యుబుల్, అంటే చాలా అద్భుతంగా పనిచేస్తాయి. సింపుల్గా తంగేడు పువ్వుని తెచ్చుకొని నీడలో ఎండబెట్టండి. తర్వాత దీన్ని ఎండిన ఈ తంగేడు పువ్వుని పొడిగా చూర్ణం కింద తయారు చేసుకోండి. వస్త్రగాలితం పట్టుకోండి, అంటే గుడ్డతోటి జల్లెడ బట్టి నిల్వ చేసుకోండి. ఈ పొడిని ఒక 3 గ్రాముల మోతాదుగా, మీకు అసలైన తేనె దొరికితే తేనెతో తీసుకోండి, లేకపోతే నీళ్ళతోటి కలిపి తీసుకోవచ్చు. ఇలా 2 పూట్ల ఉదయం సాయంత్రం తీసుకుంటూ ఉంటే రక్తంలో ఈ చక్కెర స్థాయిలు క్రమంగా కంట్రోల్లోకి వచ్చేస్తాయి. రోజుకి 2 సార్లు దీన్ని తీసుకుంటూ ఉంటే ఫలితాలు బాగుంటాయి. అలాగే అతి ముఖ్యమైనది, చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్య కీళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్. దీంట్లో కూడా తంగేడు ఉపయోగపడుతుంది. తంగేడు ఆకులు వీటిని తెచ్చుకొని ఆముదంలో వేయించండి. అంటే ముందు ఆముదాన్ని ఒక పెనంలో తీసుకొని కాస్త వేడి చేసి, వేడెక్కిన తర్వాత తంగేడు ఆకులు వేయండి. ఇప్పుడు ఈ రెండింటినీ కలిపి వేయించండి. ఇప్పుడు ఈ ముద్దను తీసుకొని నొప్పున్న ప్రాంతంలో కాపడం పెట్టుకోవాలి. డైరెక్ట్గా పేస్ట్ని పూయొచ్చు, లేకపోతే గుడ్డలో తీసుకొని కాపడంలాగా పెట్టుకోవచ్చు. దీంతో ఆ కీళ్ళ నొప్పులలో మంచి ఫలితం కనిపిస్తుంది. ఇది వాత సంబంధిత సమస్యలని, మెయిన్గా ఆ నొప్పులను తగ్గించడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇక చాలామందిని ఇబ్బంది పెట్టేది చర్మ వ్యాధులు. మన అంగప్రత్యంగాలన్నింటిలోకి పెద్దది చర్మం. కాబట్టి ఈ చర్మానికి ఈ ప్రతికూలతల తాకిడి ఎక్కువ, చర్మ వ్యాధులు ఎక్కువ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు తంగేడు ఆకుల్ని తెచ్చుకొని నీడలో మామూలుగా కొంచెం ఆరబెట్టండి. ఆ తర్వాత నీళ్ళకి వేసి మరిగించండి. ఇప్పుడు ఈ నీళ్ళని ఆ చర్మ సమస్యలు ఉన్న ప్రాంతాల మీద ధారగా పోయాలి, పరిషేకం అంటారు, లేదా బాగా స్క్రబ్ చేస్తూ కడగాలి. దీంతో ఆ పుండ్లు, దద్దులు తగ్గుతాయి. కాబట్టి తంగేడు ఆకులతో కషాయం తయారు చేసుకొని ఆ కషాయాన్ని చర్మ వ్యాధి ఉన్న చోట ధారగా పోయాలి, లేదా బాగా స్క్రబ్ చేసి కడుక్కోవాలి. దీంతో పుండ్లు, దద్దులు ఇలాంటివి తగ్గుతాయి. ఇది చర్మాన్ని శుభ్రం చేయడానికి సహాయపడుతుంది. అయితే ఇంకొక ఆసక్తికరమైన ఉపయోగం ఈ తంగేడుతో ఉంది. శరీరంలో వేడి తగ్గించడానికి ఈ తంగేడు మీకు ఉపయోగపడుతుంది. తంగేడు పువ్వుల్ని నీళ్ళకి వేసి మరిగించి కషాయం తయారు చేయండి. ఈ కషాయాన్ని తీసుకుంటూ ఉంటే శరీరంలో ఈ అధిక వేడి అనేది తగ్గుతుంది. ఇక అతి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది జీర్ణశక్తి గురించి. ఈ జీర్ణశక్తిని తంగేడు బాగా పెంచుతుంది, అంటే డైజెషన్ బాగా ఇంప్రూవ్ చేస్తుంది. తంగేడు ఆకుల్ని తెచ్చి దంచి రసం తీసి దీన్ని ఒక టీ స్పూన్ మోతాదుగా తీసుకుంటూ ఉంటే ఉదయం సాయంత్రం జీర్ణశక్తిని పెంచుతుంది. గ్యాస్ సమస్యను తగ్గించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇది ఒక చక్కటి డైజెస్టెంట్ కింద ఇది పనిచేస్తుంది. అలాగే ఇది మోషన్ ఫ్రీ అయ్యేలాగా కూడా చేస్తుంది. ఇలాగ ఏమాత్రం ప్రత్యేకత లేనటువంటి ఈ తంగేడులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు. కాబట్టి జాగ్రత్తగా వీటిని మీరు వాడుకోవచ్చు తెలుసుకొని. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ని క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. దాన్ని మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అన్నిటికంటే ముఖ్యంగా ఈ వీడియో మీకు నచ్చితే, లేదా దీంట్లో సమాచారం మీకు ఉపయోగపడితే లైక్ బటన్ని క్లిక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యాన్ని, మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.